ఏలూరు జిల్లా సకల కొత్తపల్లి గ్రామ ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామ సభలు నిర్వహించకుండానే కొందరు వ్యక్తులు తమ వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల భవిష్యత్తులో గ్రామం మొత్తం వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యవసాయం దెబ్బతిని ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వాపోయారు. ప్రస్తుతం యంత్రాలతో తవ్వకాలు వేగంగా జరుగుతున్నాయి అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ పనులను నిలిపివేసి తమ గోడును పట్టించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా చెరువులు తవ్వుతున్నారండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళమండి మేమందరం. ఆ చెరువులు ఆపమని రాత్రి వెళ్ళామండి. రాత్రి వెళ్తే మా చెరువులు మీ తవ్వకుండా మా ఊరు మాది, మీ ఊరు మీద అన్నారండి. మరి వాళ్ళు అయితే ఆపమని అంటున్నారండి. మరి ఏదైనా న్యాయం చేస్తారని కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చామండి. మాకు తగ్గ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇల్లు మునిగిపోతాయండి. మాకు ఇంత దాని చెరువులు వర్షం పడితేనే ఇల్లు మునిగిపోతాయండి. అందుకే ఇప్పుడు చెరువులు తవ్వుతున్నారు. 150 ఎకరాలంట పాడి పంటలో. మేము ఇప్పుడు రేపొద్దున కూలీ నాలి చేసుకోవాలన్నా మేము ఎక్కడికి వెళ్ళాలో మాకే తెలియదండి. మాకు ఏదన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మీడియా ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేమందరం మీకు విన్నవించుకుంటామండి. మాకు తగ్గ న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా అక్రమంగా కొత్తపల్లి గ్రామంలో చేపల చెరువులు అక్రమాలు తవ్వుతున్నారు సార్. రాత్రి మేము ఆపడానికి వెళితే మేము ఆర్డర్ తీసుకున్నాం, ఈ చేతన పని మీరు చేసుకోండి అని అన్నారు సార్. మేము రాత్రి ఇంటికి వచ్చి మా గ్రామస్తులందరూ కూడా ఆలోచించుకొని ఒక కలెక్టర్ గారికి, ఒక ఆర్డీఓ గారికి వినతి పత్రం అందిస్తామని వచ్చాం సార్. ఈ ద్వారాగా మా గ్రామం వర్షం పడితే గుంపు మురవుతుంది సార్. అలాగే ఈ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, విలేకరులు దయచేసి మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. కొత్తపల్లి అది పెదపాడు మండలం దగ్గర కొత్తపల్లి అండి. సకల కొత్తపల్లి మాది. చిన్నదండి గ్రామం మాది. 150 గడప ఉంటది. మా ఊరు పక్కమట మా జిల్లాకి దగ్గరలోనే చెరువులు మా ఊరికి అంటుకొని అన్ని ఉన్నాయి. ఆవుకి మాకు చెరువులు దగ్గరలో. మాకు చెరువులు తావడం వల్ల ఊళ్ళో నీళ్ళన్నీ మాకే వచ్చేస్తాయండి. చిన్న వర్షం పడితేనే మా ఊర్లో నీళ్ళన్నీ నిలబడిపోతున్నాయి. ఇప్పుడు చెరువుల వల్ల మా నీళ్ళన్నీ నిలబడిపోతాయండి. మాకు మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చామండి. మీరు మా ఊరికి న్యాయం చేసి కొంచెం ఆపేటట్టు చూడండి. మీ కోసం న్యాయం చేస్తారని మీ దాకా వచ్చామండి. మేము అధికార పార్టీ వాళ్ళండి. ఆ పేర్లు నిన్న సాయంత్రం వెళ్ళామండి వాళ్ళని ఆపు చేయమని అడగడానికి. 12 కొక్కులేర్లు తీసుకొచ్చి దించేశారు. ఈ నీళ్ళని మాకు వచ్చేస్తాయి కదా, కొంచెం ఆపు చేయమని అడిగితే మేము అందరి పైనుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము. మీ చేతనైంది చేసుకోండి, మేమైతే ఆపము, మా ఊరిది మేము బాగు చేసుకుంటాం, మీ ఊరిది మీరు చూసుకోండి అన్నారండి. తర్వాత మాది వాళ్ళది ఒకటే పంచాయతీ అండి. వాళ్ళకి మాకు జాయింట్ ఉంటది. వాళ్ళు మా ఊరు మాది, మీ ఊరు మీదే అని అన్నారండి. మా ఊరికి మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చామండి. అది పెదపాడు